హాయ్ హలో దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 54 వినిపించబోతున్నాను. వంశీ యుఎస్ ఎయిర్పోర్ట్లో దిగగానే అశోక్ వచ్చి వంశీని హగ్తో రిసీవ్ చేసుకుంటాడు. ఫ్రెండ్ హగ్కి వంశీ కాస్త నవ్వుతూ అశోక్ వెన్ను మీద చెయ్యి ఆనిస్తాడు. మీరు అమెరికా వచ్చినందుకు సంతోషంగా ఉంది ఫ్రెండ్ అని అశోక్ వంశీని పైనుంచి కింది వరకు చూసి మిమ్మల్ని చూస్తుంటే ఈర్ష్యగా కూడా ఉంది అని అంటాడు. వంశీ అర్థం కానట్టుగా ఫేస్ పెడుతూ ఎందుకు అని అడుగుతాడు. మీరు నాకన్నా కొంచెం హ్యాండ్సమ్గా ఉన్నారు కదా, అందుకని. నాకు తెలిసి మీకు ఎంతోమంది అమ్మాయిలు పడిపోయి ఉంటారు అని అంటాడు అశోక్ నవ్వుతూ. కానీ నేను పడిపోయింది దివ్య మనసుకే అని దివ్య గురించి మనసులో అనుకొని నన్ను రిసీవ్ చేసుకోవడానికి మీరు రావడం ఎందుకు? మీ పిఏని పంపిస్తే సరిపోయేది కదా అని అంటాడు వంశీ. నేను ఇక్కడికి వచ్చింది ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అశోక్ కుమార్గా కాదు, మీ ఫ్రెండ్ అశోక్గా వచ్చాను అని అంటాడు. వంశీ చిరునవ్వుతో థ్యాంక్స్ ఫ్రెండ్ అని అంటాడు. అశోక్ వంశీ దగ్గరున్న కొంత లగేజ్ అందుకుంటూ పదండి అంటాడు. కొద్దిసేపటికి అశోక్ కార్ డ్రైవ్ చేస్తూ ఎలాగూ ఇక్కడి వరకు వస్తున్నారు కదా, మీ మిస్సెస్తో రావాల్సింది, ఇద్దరూ సరదాగా గడిపేవారు అని అంటాడు. వంశీ ఎక్కడో ఆలోచిస్తూ నా దివ్యతో కలిసి ప్రపంచాన్ని చుట్టేద్దామని ఎన్నో కలలు కన్నాను, అవి కలలుగానే మిగిలిపోయాయి అని అనుకుంటాడు. అమెరికా రావడం ఇదే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ అని అడుగుతాడు అశోక్. లేదు, మాస్టర్స్ ఇక్కడే కంప్లీట్ చేశాను అని అంటాడు వంశీ. ఓ గుడ్, అంటే మీకు అమెరికా కొత్త కాదు అంటాడు అశోక్. అవును అని. నేను ఎక్కడ స్టే చేయాలనేది మీ పిఏకి చెప్పాను, ఒకసారి అతనికి కాల్ చేస్తాను అని అంటాడు ఫోన్ తీస్తూ. నో ఫ్రెండ్, మీరు బయట ఎక్కడో ఉండటానికి వీల్లేదు, ఈ 3 నెలలు మాతో పాటే ఉంటున్నారు అని అంటాడు అశోక్. మీకెందుకు రిస్క్ అంటాడు వంశీ. నాకు అలాంటి రిస్క్లేవీ తెలీదు, నేను నా ఏంజిల్తో పాటు మీరు ఉంటున్నారు అంతే అని అంటాడు అశోక్. ఆ మాటకి వంశీ ఆశ్చర్యపోతూ మీ ఏంజిల్ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పారు, మరి ఇప్పుడు మీ ఏంజిల్తో అంటున్నారేంటి అని అడుగుతాడు. అశోక్ నవ్వుతూ నా ఏంజిల్ ఇండియాలో భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంది, నేనన్నది నేను స్వయంగా డ్రా చేసుకున్న నా ఏంజిల్ చిత్రపటాన్ని. ఆ చిత్రపటం అంటే నాకు చాలా ఇష్టం, నేను ఇంట్లో అడుగు పెట్టగానే మొదటగా కనిపించేది నా ఏంజిల్ చిత్రపటమే అని తిరిగి అశోక్ బాధతో ఎక్కడో ఆలోచిస్తూ మనం ఇష్టపడే మనుషులకి దూరంగా ఉంటే ఆ బాధ ఒక నరకంగా ఉంటుంది ఫ్రెండ్, ఆ నరకం నుంచి కాస్త బయటపడటానికి నా ఏంజిల్ చిత్రపటాన్ని రోజూ చూసుకుంటాను అని అంటాడు. వంశీ ఎక్కడో ఆలోచిస్తూ మీరన్నది నిజమే ఫ్రెండ్, నా దివ్యని దూరం చేసుకుంటూ నరకమే అనుభవిస్తున్నాను, నా దివ్య కూడా నా ప్రవర్తనను తలుచుకొని నాకంటే ఎక్కువ నరకం అనుభవిస్తుంది అని అనుకుంటాడు మనసులో. కొద్దిసేపటికి ఇల్లు చేరుకుంటారు. వంశీ లోపలికి రాగానే ఎదురుగా చిత్రపటం వైపు చూసి ఆశ్చర్యపోతాడు. అశోక్ వంశీ వైపు చూసి ఏంటి ఫ్రెండ్ అలా చూస్తున్నారు అని అడుగుతాడు. వంశీ అటువైపు చూస్తూ లోపలికి రాగానే మీరు అంతగా ప్రేమించే మీ ఏంజిల్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను, కానీ మీరేంటి మీ ఏంజిల్ కనిపించకుండా చిత్రపటానికి అలా అందమైన క్లాత్ తెరవేసి ఉంచారు, మీ ఏంజిల్ని నేను చూడకూడదా అని అడుగుతాడు. అశోక్ నవ్వుతూ చిత్రపటం దగ్గరికి వెళ్ళి చిత్రపటం వంశీకి కనిపించకుండా తెరను ఇంకాస్త సరిచేస్తూ సారీ ఫ్రెండ్, ఈరోజు మీరు వస్తున్నారని ఈ తెరను ఏర్పాటు చేసుకున్నాను, నా ఏంజిల్ని మీకు చూపించలేను అని అంటాడు. వంశీకి అశోక్ మాటలు అర్థం కానట్టుగా చూస్తుంటాడు. ఇలా చేశానని తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్, మీరు ఇండియా వెళ్ళినప్పుడు తను మీకు ఎక్కడైనా కనిపిస్తే ఈమె పలానా అశోక్ గాడి లవర్ కదా అని మీకు తెలియకుండానే మీ మనసులో ఒక అభిప్రాయం వస్తుంది. అలా మీరు నా ఏంజెల్ గురించి తప్పుగా అనుకోవద్దని ఇలా చేశాను, ఎందుకంటే నా ఏంజెల్ని నేను ప్రేమించాను కానీ తను నన్ను ప్రేమించలేదు, తన దృష్టిలో నేను ఒక మంచి స్నేహితుడిని మాత్రమే, అలాంటప్పుడు తన గురించి మీరు అలా అనుకోవడం తప్పు కదా, అందుకే ఈ ఏర్పాటు చేసుకున్నాను అని అంటాడు అశోక్. అశోక్ మాటలకు వంశీ ముగ్ధుడై ప్రేమించిన అమ్మాయిని తప్పుడు అభిప్రాయంతో చూడకూడదనే మీ ఆలోచనలోనే తనంటే మీకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది, మీలాంటి మంచి వ్యక్తికి దూరమైన ఆమె ఎవరో కానీ చాలా దురదృష్టవంతురాలు అనుకుంటా అని అంటాడు వంశీ. అలా అనకండి ఫ్రెండ్, చిన్నతనం నుండి తను దురదృష్టంతోనే పెరిగింది, పెళ్ళే తర్వాతైనా తను అదృష్టవంతురాలుగా ఉండాలి, ఏమో తనకి నేను మిస్ అయినా
నాకన్నా మంచి వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడేమో, భర్త పిల్లలతో సంతోషంగా ఉండి ఉంటుందేమో, ఇలా ఎందుకు ఆలోచించకూడదు అని అంటాడు అశోక్. అశోక్ అలా మాట్లాడుతుంటే వంశీ ఆలోచన దివ్య వైపు వెళ్తుంది. నా ఏంజెల్ గురించి మాట్లాడమంటే టైం మర్చిపోయి ఎంతసేపైనా ఇలాగే మాట్లాడుతుంటాను ఫ్రెండ్. మీరు జర్నీ చేసి అలసిపోయి ఉంటారు. పదండి మీకు రూమ్ చూపిస్తాను అని అంటాడు అశోక్. కొద్దిసేపటికి అశోక్ వంశీకి రూమ్ చూపిస్తూ దిస్ ఈజ్ యువర్ రూమ్ అని అంటాడు. వంశీ రూమ్ని చూస్తూ రూమ్ బాగుంది ఫ్రెండ్ అని అంటాడు. మీరు ఫ్రెష్ అవ్వండి. ఈలోపు నేను చెఫ్ని మీ దగ్గరికి పంపిస్తాను. అతను ఇండియన్ డిషెస్ బాగా చేస్తాడు. మీకు ఇష్టమైన డిషెస్ చెప్పి చేయించుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నిర్మోహటం లేకుండా చెప్పండి. నేను చూసుకుంటాను. ఈ రోజైతే పూర్తిగా రెస్ట్ తీసుకుని ఫ్రెండ్. రేపటి నుండి నాతో పాటు మా ఆఫీస్కి వస్తే మా కంపెనీ వ్యవహారాలని మీరు కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు అగ్రిమెంట్ చేసుకుందాం అని అంటాడు అశోక్. ఓకే ఫ్రెండ్ అంటాడు వంశీ. అశోక్ చిరునవ్వుతో వంశీ భుజాన్ని తట్టి వెళ్తాడు. వంశీ మరొకసారి రూమ్ని చుట్టూ చూసుకొని బెడ్ మీద కూర్చొని లగేజ్ ఓపెన్ చేసి వాళ్ళ పెళ్లి ఫోటోని తీసి చూసుకుంటూ నీ కళ్ళ ముందే స్వీటీతో బయలుదేరి వస్తున్నా కొంచెం కూడా నా మీద కోపం తెచ్చుకోకుండా అంతలా నీ మనసుకి ఎలా సర్ది చెప్పుకుంటున్నావే, ఎంత నాకు మాట ఇస్తే మాత్రం అంతలా నీ మనసుని ఎలా చంపుకొని భరిస్తున్నావు, నీ మనసులో ఎంత బాధనైనా అనుభవిస్తున్నావు కానీ నా మీద మాత్రం నీ మనసు మార్చుకోవడం లేదు. నువ్వు నా మీద కోపం ద్వేషం తెచ్చుకోవాలని స్వీటీ నాతో అలా ఉంటుంది ఇలా ఉంటుంది అది ఇదని కూడా చెప్పాను. కానీ నువ్వేం చేశావు? నా నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి స్వీటీతో నన్ను గడపమని పంపించావు. లోకంలో ఏ ఆడవాళ్ళు కూడా నీ అంత ఓర్పు సహనంతో ఉండరేమో దివ్య. నువ్వు ఇలా చేస్తుంటే నువ్వు నాకు దూరం అవడం ఏమో కానీ నేను మాత్రం నీ మనసుకి ఇంకా దగ్గరవుతున్నాను. భౌతికంగా నీకు దూరంగా వచ్చాను కానీ ప్రతి నిమిషం నీ ఆలోచనలతో నీకు దగ్గరగా ఉంటున్నాను. నీ వరకు నీకు ఎంత ఇష్టం కలిగినా నాకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటున్నావు. నేను మాత్రం జీవితాంతం నీకు తోడుగా ఉంటానని చెప్పిన మాటను తప్పబోతున్నాను. ఐ యామ్ సారీ రా అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని ఆ ఫోటోని ఎప్పుడూ చూసుకునే విధంగా బెడ్ పక్కన పెట్టుకుంటాడు. తిరిగి దివ్య ఇచ్చిన స్వెటర్ని చేతిలోకి తీసుకొని చూస్తుంటాడు. ఇక్కడ దివ్య కింద గోడ కానుకొని ఫ్లోర్ మీద కూర్చొని ఈ పాటికి వంశీ గారు చేరుకొని ఉంటారు. ఒక్కసారైనా నాకు ఫోన్ చేస్తే బాగుండు అని అనుకొని మళ్ళీ తనే సమాధానపరుచుకుంటూ ఇక్కడ ఉన్నప్పుడే నన్ను పూర్తిగా దూరం పెట్టారు. ఇక అక్కడికి వెళ్ళాక నాకెందుకు ఫోన్ చేస్తారు? నేనెందుకు గుర్తుంటాను? అసలు వంశీ గారు అక్కడ ఎలా ఉన్నారో, స్వీటీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటుందో లేదో అని అనుకొని స్వీటీ పుట్టినరోజు నాడు వంశీ స్వీటీతో సంతోషంగా గడిపింది గుర్తు తెచ్చుకొని నా బాధను పక్కన పెడితే వంశీ గారు స్వీటీతో ఉంటే చాలా ఆనందంగా ఉంటారు. వంశీ గారి ఆనందాన్ని తలుచుకుంటూ ఈ 3 నెలలు గడుపుతాను అని అనుకొని తనకి ఏదో గుర్తు వచ్చినట్టుగా లేచి టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. నా హెల్త్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండనని వంశీ గారికి మాట ఇచ్చాను. మాట తప్పకుండా వెళ్ళి టాబ్లెట్స్ వేసుకోవాలి అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకొని పెళ్లి ఫోటోని చేతిలో తీసుకొని తన పవిట కొంగుతో ఫోటోని తుడిచి అక్కడ పెట్టి తిరిగి అశోక్తో దిగిన గ్రూప్ ఫోటోని తీసుకొని చూస్తూ చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళతో నాకేదైనా బాధ అనిపిస్తే నీతో చెప్పుకొని నా బాధని కాస్తనైనా తగ్గించుకునేదాన్ని అశోక్. ఒకవేళ ఇప్పుడు నువ్వు కనిపించినా నేను పడుతున్న బాధని నీతో చెప్పుకోవాలో లేదో కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఈ జీవితంలోకి నాకు నేనుగా కోరుకొని వచ్చాను. ఇప్పుడు నేను పడుతున్న బాధ నాకు నేనుగా తెచ్చుకున్న బాధే. అందుకే ఇవన్నీ నేను భరిస్తాను. నా వంశీ గారి కోసం ఎంత బాధనైనా కష్టానైనా భరిస్తాను అని ఫోటోలో ఉన్న అశోక్కి చెప్పుకుంటుంది. మరుసటి రోజు అశోక్ ఆఫీస్కి వెళ్ళడానికి రూమ్లో రెడీ అవుతుంటాడు. ఆ పక్కనే అశోక్ దివ్య స్కూల్ రోజుల్లో దిగిన గ్రూప్ ఫోటో ఉంటుంది. దివ్య దగ్గర ఉన్న ఫోటోనే అశోక్ దగ్గర కూడా ఉంటుంది. కింద వంశీ అశోక్తో వెళ్ళడానికి రెడీ అయి దివ్య చిత్రపటం ఉన్న దగ్గర కాస్త దూరంలో నిలబడి అశోక్ కోసం వెయిట్ చేస్తూ తెరవేసి ఉన్న చిత్రపటం వైపు చూస్తుంటాడు. ఇక్కడ అశోక్ ఆ స్కూల్ ఫోటోని చేతిలోకి తీసుకొని మాట్లాడుతూ ఎంత తొందరగా ఇండియా రావాలని అనుకుంటున్నానో నాకు అంత లేట్ అవుతుంది దివ్య. నేను ఎప్పుడు ఇండియా వస్తానో నిన్ను ఎప్పుడు చూస్తానోనని ఆశగా ఎదురు చూస్తున్నాను అని అనుకొని ఫోటో తిరిగి అక్కడ పెట్టి వంశీ దగ్గరికి బయలుదేరుతాడు.
వంశీ అశోక్ వచ్చేది చూసి చిత్రపటం వైపు నుంచి తన చూపుని మార్చుకొని అశోక్ వైపు చూస్తాడు. అశోక్ వంశీ దగ్గరికి వచ్చి బయలుదేరదాం మా ఫ్రెండ్ అని అడుగుతాడు. ఓకే ఫ్రెండ్ అని అశోక్తో కలిసి ఆఫీస్కి వెళ్తాడు వంశీ. ఇలా రోజులు గడుస్తుంటాయి. ఇక్కడ వంశీ దివ్య భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అక్కడ దివ్య క్యాలెండర్లో అయిపోయిన రోజుల్ని రౌండప్ చేస్తూ వంశీ రాక కోసం ఎదురు చూస్తుంటుంది. ఒకరోజు వంశీ దివ్య ఇచ్చిన స్వెటర్ వేసుకొని చిత్రపటానికి కాస్త దూరంగా విండో నుంచి బయటకు చూస్తూ బాధగా ఆలోచిస్తుంటాడు. మరోపక్క చుట్టూ విండోస్ ఓపెన్ చేసి ఉండటం వల్ల చల్లటి గాలి లోపలికి వీస్తూ చిత్రపటానికి ఉన్న తెర గాలికి అటు ఇటుగా ఎగురుతూ దివ్య చిత్రం కనిపిస్తుంటుంది. వంశీ బయటకు చూస్తూ దివ్య గురించి ఆలోచిస్తూ రేపు దివ్య హెల్త్ చెకప్ కోసం డాక్టర్ వసుంధర గారి దగ్గరికి వెళ్లాల్సిన రోజు. దగ్గరుండి తన హెల్త్ చెకప్కి తీసుకువెళ్లాల్సిన వాడిని తనని ఒంటరిదాన్ని చేసి ఇక్కడే ఉండిపోయాను. తన ఆరోగ్య విషయంలో అన్ని జాగ్రత్తలు దగ్గరుండి చూసుకోవాలనుకున్నాను. కానీ అలా చేయలేక తన ఆరోగ్య విషయంలో తను నిర్లక్ష్యంగా ఉండకూడదని తన దగ్గర నుంచి మాట తీసుకున్నాను. ఇచ్చిన మాట కోసమైనా తన హెల్త్ చెకప్కి వెళ్తుంది అనుకుంటూ నెమ్మదిగా చిత్రపటం వైపుగా తిరుగుతాడు. దివ్య చిత్రపటం మీదున్న తెర గాలికి అటు ఇటు ఎగురుతూ దివ్య బొమ్మ కనిపించినట్టుగా కనిపిస్తుంటుంది. వంశీ చూపులు మామూలుగానే అటుగా వెళ్తాయి. అలా తెర ఎగురుతుంటే వంశీకి దివ్య బొమ్మ కొంచెం కొంచెంగా కనిపిస్తుండగా తన ఏంజల్ని చూడకూడదు అని అశోక్ మాటలు గుర్తు వచ్చి గాలి తెర ఎగరకుండా విండోస్ అన్నీ క్లోజ్ చేస్తాడు. దానితో గాలి తగ్గిపోయి తెర మామూలుగా ఉండిపోతుంది. వంశీ ఆ తెర వైపు చూస్తూ ఇంకెప్పుడూ విండోస్ ఓపెన్ చేసి పెట్టకూడదు అని అనుకుంటాడు. మరుసటి రోజు వంశీ చేతిలో ఫోన్ పట్టుకొని ఫోన్ వస్తుందేమోనని గార్డెన్లో తిరుగుతూ ఎదురు చూస్తుంటాడు. ఇలా కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వసుంధర దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. వంశీ ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి డాక్టర్, దివ్య వచ్చిందా? ఇప్పుడు తన హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు. నువ్వు అనుకున్నట్టుగానే దివ్య చెకప్కి వచ్చింది వంశీ. మెడిసిన్స్ టైంకి తీసుకుంటుందని అర్థమైంది. హెల్త్ విషయంలో పర్వాలేదు కానీ మానసికంగా మాత్రం చాలా బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. మనోవ్యాధికి ఏ డాక్టర్ వైద్యం చేయలేరు కదా వంశీ అని అంటుంది డాక్టర్. వంశీ బాధగా ఎక్కడో మాట్లాడుతూ మనోవ్యాధికి కూడా ట్రీట్మెంట్ ఉంటే బాగుండేదేమో డాక్టర్ అని మనసులో అనుకొని దివ్యకు చేయవలసిన టెస్ట్లని చేశారా అని అడుగుతాడు. చేశాను వంశీ, రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గానే వచ్చాయి అని అంటుంది. వంశీ ఇలా దివ్య హెల్త్ గురించి కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తుంటాడు. అక్కడికి అశోక్ వచ్చి ఫ్రెండ్ అని పిలుస్తాడు. కానీ వంశీ ఆ మాటను వినిపించుకోకుండా అలాగే బాధగా ఆలోచిస్తుంటాడు. అశోక్ ఆశ్చర్యపై చూస్తూ వంశీ భుజం మీద చెయ్యి వేసి ఫ్రెండ్ అని మరోసారి పిలుస్తాడు. అప్పుడు వంశీ ఈ లోకంలోకి వచ్చి చెప్పండి ఫ్రెండ్ అని అంటాడు. అశోక్ వంశీ వైపు అనుమానంగా చూస్తూ మీరు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఎవరికో దూరం అవుతున్నట్టుగా బాధపడుతూ కనిపిస్తున్నారు. అసలు నేను విన్న వంశీకృష్ణ వేరు, ఇప్పుడు నేను చూస్తున్న వంశీకృష్ణ వేరు అన్నట్టుగా ఉంది. చెప్పండి ఫ్రెండ్, ఏమైంది? ఎందుకు అలా ఉంటున్నారు అని అడుగుతాడు అశోక్. మీరే చెప్పారుగా ఎవరికో దూరమై బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నానని. నిజమే, నా భార్యని చాలా మిస్ అవుతున్నాను. అదే బాధగా ఉంది అని అంటాడు వంశీ. ఇంకేముంది ఫ్రెండ్, మీరు వచ్చి 2 months అయిపోయింది. మీ భార్య దగ్గరికి వెళ్ళటానికి ఇంకొక నెల మాత్రమే ఉంది. ఈ నెల రోజులు ఎంతలో గడిచిపోతాయో చెప్పండి. బాధపడకండి, హ్యాపీగా ఉండండి అని అంటాడు అశోక్. అశోక్ ఆ మాటలను వంశీ బాధను తగ్గించడానికి అన్నాడు కానీ ఆ మాటలు విన్నాక వంశీకి ఇంకాస్త బాధ ఎక్కువై అంటే దివ్యతో నా బంధం ఇంకా నెల రోజులు మాత్రమేనా ఉండేది అని అనుకుంటాడు. ఇక్కడ దివ్య 2 నెలలు పూర్తయినట్టుగా క్యాలెండర్లో డేట్స్ని రౌండప్ చేసి కొత్త నెలది ఓపెన్ చేసి పెట్టి వంశీ గారు వెళ్ళి 2 నెలలు పూర్తయింది. కానీ ఇంతవరకు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మానసకి రఘు అన్నయ్యకి రోజు ఫోన్ చేస్తున్నారంట. వాళ్ళకి చేసినట్టుగానే నాకు ఫోన్ చేయొచ్చు కదా. నాతో ఫోన్లో మాట్లాడినంత మాత్రాన కూడా మీరు డిస్టర్బ్ అవుతున్నారా? ఇలా అయితే ఎలా వంశీ గారు? మీరు ఫోన్స్ కూడా చేయకుండా ఉంటే మీ జీవితంలో నేనంటూ ఒక దానిని ఉన్నాననే విషయాన్ని కూడా మర్చిపోతారేమోనని భయంగా ఉంది వంశీ గారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. వంశీ, అశోక్ అనుకున్నట్టుగానే ఆఫీస్లో బిజినెస్ అగ్రిమెంట్ మీద ఇద్దరు సైన్ చేసుకుంటారు. అగ్రిమెంట్ అయినందుకు
అశోక్ సంతోషపడుతూ మన బిజినెస్ ఎలా కలుస్తున్నాయో మన స్నేహం కూడా అలాగే కలిసిపోవాలి ఫ్రెండ్. మన మధ్య ఈ స్నేహం ఎప్పటికీ ఇలాగే నిలిచిపోవాలి. ఫస్ట్ టైం మీతో ఫోన్లో మాట్లాడినప్పుడే ఏదో తెలియని అట్రాక్షన్కి కలిగింది. ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని చూసినప్పుడు బాగా తెలిసిన వ్యక్తిని చూస్తున్నాననే ఫీలింగ్ కలిగింది. నా జీవితంలో ఎంతోమందిని బిజినెస్ మ్యాగ్నెట్స్ని కలిశాను. ఇవన్నీ కలిసినా నాకు ఆ ఫీలింగ్ రాలేదు. కానీ ఎందుకో మీ పరిచయం నాకు స్పెషల్గా అనిపిస్తుంది ఫ్రెండ్ అంటాడు అశోక్. మీలాంటి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్తో పరిచయం నాకు కూడా సంతోషాన్ని ఇస్తుంది ఫ్రెండ్ అని. కానీ ఈ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాను ఫ్రెండ్. ఈ సంతోషాన్ని నా మనసులో ఉన్న బాధ మింగేస్తుంది అని అనుకుంటాడు వంశీ మనసులో. ఇక మీరు ఇంటికి వెళ్ళండి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, అది చూసుకొని వస్తాను, బయట కారు ఉంది తీసుకువెళ్ళండి అని అంటాడు అశోక్. సరే ఫ్రెండ్ అంటూ ఇంటికి బయలుదేరతాడు వంశీ. వంశీ ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి అడుగు పెట్టగానే తన చూపులు తెరవేసి ఉన్న చిత్రపటం వైపు వెళ్తాయి. వంశీ తెరవైపు ఉన్న ఆ చిత్రపటం వైపు కాసేపు తదేకంగా చూస్తాడు. అలా చూడకూడదు అని మనసులో అనుకొని రూమ్కి వెళ్ళి కార్ కీస్ పక్కకు పెట్టి ఆ పక్కనే ఉన్న పెళ్లి ఫోటో వైపు చూసి, నీ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాను దివ్య. రేపు డివోర్స్ తర్వాత నువ్వు ఒంటరిగా ఉండిపోకూడదని నా బాధ అని అనుకొని కార్ కీస్ వైపు చూసి, అశోక్ కుమార్ గారు వస్తే కార్ కీస్ కోసం వెతుక్కుంటారేమో అని అనుకొని కీస్ తీసుకొని అశోక్ రూమ్ సైడ్ వెళ్తాడు. అశోక్ రూమ్ డోర్ తీయబోతూ కింద ఉన్న చిత్రపటం వైపు చూసి ఒకసారి అశోక్ కుమార్ గారికి ఫోన్ చేసి రూమ్లోకి వెళ్ళటానికి పర్మిషన్ తీసుకుంటే కరెక్ట్ అని అనుకొని అశోక్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అశోక్ చిన్న నవ్వు నవ్వుతూ పర్వాలేదు, నా రూమ్లోకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అంటాడు. వంశీ ఫోన్ కట్ చేసి డోర్ తీసుకుని రూమ్లోకి వెళ్తాడు. అశోక్ రూమ్ని చుట్టూ చూసి అశోక్ కుమార్ గారిది ప్రతి సెలెక్షన్ చాలా బాగుంటుంది అని అనుకొని బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కన ఉన్న స్టాండ్లో కార్ కీస్ పెట్టి తిరిగి వెనుకకు రావడానికి 2 అడుగులు వేసి సడన్గా ఆగుతాడు. కార్ కీస్ పెట్టిన ప్లేస్లో ఏదో చూసినట్టుగా మనసులో అలజడి మొదలవుతుంది. నిదానంగా వెనుకకు తిరిగి మళ్ళీ అటుగా చూస్తాడు. చూసిన వెంటనే ఆశ్చర్యపోతూ తిరిగి అడుగులు అటుగా వేసి అక్కడున్న ఫోటోని చేతిలోకి తీసుకొని, ఇది దివ్య స్కూల్ రోజుల్లో దిగిన ఫోటో, ఈ ఫోటో ఇక్కడ ఎందుకుంది అనుకుంటూ ఫోటోలో దివ్యని చూస్తూ, అంటే ఈ అశోక్ కుమార్ గారు దివ్య ఒకే స్కూల్లోనే చదివారా అని అనుకొని దివ్య పక్కన నిలబడి ఉన్న బాబుని చూసి కాస్త అనుమానంగా దివ్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, దివ్య ఆ రోజు ఈ ఫోటోలో తన పక్కన నిలబడి ఉన్న అబ్బాయి పేరు అశోక్ అని చెప్పింది. దివ్య చెప్పిన అశోక్ ఈ అశోక్ కుమార్ గారు ఒక్కరేనా అని అనుకొని అశోక్ తన ఏంజల్ గురించి చెప్పిన కొన్ని విషయాలు కూడా గుర్తు తెచ్చుకొని ఆ ఫోటో వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంటే దివ్య చెప్పిన అశోక్ ఈ అశోక్ కుమార్ గారు ఒకరే అయితే అశోక్ కుమార్ గారు ప్రేమించింది నా దివ్యనా అని అనుకొని ఆ ఫోటోని అక్కడ పెట్టి ఆ రూమ్ నుండి ఫాస్ట్గా బయటకు వచ్చి కిందికి దిగి చిత్రపటం ఉన్న దగ్గరికి వెళ్తుంటాడు. ఆ చిత్రపటానికి దగ్గరగా వెళ్లే కొద్దీ వంశీకి గుండె వేగంగా కొట్టుకుంటూ అడుగులు నెమ్మదిగా పడుతుంటాయి. అలా నిదానంగా చిత్రపటం దగ్గరికి వెళ్ళి కాసేపు ఆ తెరవైపు అలాగే చూసి తన చెయ్యిని తెర దగ్గరికి తీసుకువెళ్ళి తెర తీసి చూడాలా వద్దా అన్నట్టుగా చెయ్యిని ముందుకి వెనక్కి తీసుకుంటూ చివరకు చెయ్యిని తెర మీదకు పోనిచ్చి ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె చప్పుని వింటూ నెమ్మదిగా తెరను తొలగిస్తాడు. ఆ వెంటనే వంశీకి అందమైన దివ్య చిత్రపటం కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.